మొత్తం ఈ రుషికొండ భవనాలపై అనేక విమర్శలు వస్తున్నాయి. 500 కోట్లు ప్రజాధనం వృధా చేశారు అంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు? అసలు ఇక్కడ మనకి విశాఖపట్నాన్ని కంప్లీట్గా వాళ్ళు రూయిన్ చేశారు మొన్నటి వరకు ఉన్న గవర్నమెంట్. అది ఎందుకు చేశారు ఏంటి అనేది పబ్లిక్ కూడా తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఎంట్రన్స్ ఇవ్వలేదు దానికి. అపోజిషన్ లీడర్స్ వెళ్ళారు, పబ్లిక్ వెళ్ళారు. ఇదంతా ఇంత వాల్యుబుల్ ఏరియాలో అంతమంది రిసార్ట్స్ ఉండేవి మనకి. మంత్లీ ఒక ఇన్కమ్ వచ్చేది. అక్కడ ఎప్పుడో కట్టిన రిసార్ట్స్ ఉండేవి, వాటిని డిస్మాంటిల్ చేసి ఆ పర్యావరణాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసేసి ఆ మట్టినంతా తీసుకెళ్ళి వేరే వేసుకొని ఈ భవనాలను కట్టి ఎవరు ఉండడానికి కూడా వీలు కాని భవనాలు ఇవి రాజభవనాల్లో కట్టారు. మొన్న చూసాం, ఆన్లైన్లో మా టీవీల్లో వచ్చిన చూసాం. ఇదంతా ఇంతకుముందు జరిగిందంతా విధ్వంస పాలన. అందుకంటే ఇక్కడ చెప్పడానికి ఆ పాలకుల గురించి చెప్పాలంటే మాకు సిగ్గుగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఈ భవనాలు నిర్మించడంపై వైసీపీ నేతలు మాత్రం ఇది ప్రజాప్రతినిధులు ఎవరు వస్తారో వారికి నివాసంగా ఉండడానికి ఇక్కడ పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందనే భాగంలోనే ఈ భవనాలు నిర్మించామంటూ ఇటు వైసీపీ నేతలు కూడా చెప్తారు. అవును, ఇంతకుముందు చెప్పలేదు కదా మనం అడిగినప్పుడు. ఎవరిని రావడానికి కూడా మనకి అక్కడ రావడానికి అనుమతించలేదు. ఈరోజు ఏమో వాళ్ళు ఏదో కట్టుకథలు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు వస్తారు. మరి ఇంతకుముందు ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు ఎందుకు చూపించలేదు? ఇది మన గురించే కడుతున్నాం, మన పబ్లిక్కి, మన గవర్నమెంట్ యూజ్ చేయడానికి, ఇక్కడ రెవెన్యూ రావడానికి, లేకపోతే మనం ఉండటానికో, లేకపోతే గెస్ట్ హౌస్లను ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎంతవరకు ఏం చెప్పలేదు. ఈరోజు ఈ పబ్లిక్ రియాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అది అలా చేసాం, ఇది ఎలా చేసాం ఇప్పుడు చెప్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ఈ 3 రాజధానుల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పాలన కోసమే ఇవి కట్టించుకున్నారు, పర్సనల్ ఎజెండా తోటి ప్రజా దుర్వినియోగం చేశారంటూ కూడా చాలా విమర్శలు. కరెక్టే కదా. ఇప్పుడు దానికైతే మనం ఎవరైనా డినై చేయడం లేదు. నిజంగా జరిగింది అదే. ఇప్పుడు మీరున్నారు, మీరు కూడా పబ్లికే కదా, మీరు ఛానల్ అయినా పబ్లికే కదా. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వెళ్ళగలిగారా? అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎవరు పోలేదు. ఇదే విశాఖపట్నంలో ఇక్కడే పుట్టాం, ఎక్కడి నుంచో రాలేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆ నాయకులు ఎక్కడేమో దాన్ని దోచుకోవాలనే వ్యవహారం తప్ప పబ్లిక్ అయితే కాదు. ఈసారి గవర్నమెంట్ వచ్చినట్లయితే మనం కూడా పోవాల్సిందే. ఏదో పక్క రాష్ట్రాలు పోయి బ్రతకాలి తప్ప ఇక్కడైతే ఉండే పరిస్థితి కాదు. ఓవరాల్గా వచ్చిన కొత్త ప్రభుత్వానికి ఈ భవనాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నట్టు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు దానిలో టూరిజం మినిస్టర్ ఉంటారు, సీఎం, మన డిప్యూటీ సీఎం. మన డిప్యూటీ సీఎం ఉన్నాడంటే చాక్లెటెడ్, ఏది ఎప్పుడు చేస్తాడో, ఎలా చేయాలనేది అక్కడ మనం ముఖ్యమంత్రితో మాట్లాడి దీన్ని ఎలా చేయాలి. కొన్ని సరే ఇంటర్నేషనల్ టూరిజం చేయాలనుకున్నప్పుడు మనం విశాఖపట్నం ఎప్పుడు ఇంటర్నేషనల్ సిటీయే. వీళ్ళు చేసి నిన్నటి వరకు ఉన్న వాళ్ళు దీన్ని పాడు చేశారు. ఇప్పుడు వాల్యుబుల్ ల్యాండ్స్ అన్నీ తీసేసుకున్నారు, బినామీలుగా దోచుకున్నారు. అంత తప్ప ఇక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ వస్తుంది స్టేట్కి, సెంట్రల్ కూడా మనకు కోఆపరేట్ చేస్తుంది. వాళ్ళు కూడా మనతో ఈ గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఎలియన్స్ గవర్నమెంట్లో ఉన్నారు కనుక మనకు మంచి పరిపాలన అందుతుంది. డెవలప్మెంట్ కూడా స్టేట్కి ఉంటుంది. నిన్నటి వరకు లేదు. పోలవరం వచ్చిన వెంటనే మొన్న మండే వెళ్ళాడు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి. దాన్ని ఏం జరుగుతుంది, ఎంతవరకు జరిగింది, ఇవన్నీ ఆయన చూసుకొచ్చాడు. నిన్న మొన్నటి వరకు నేను అడ్వకేట్, మేము హైకోర్టుకి వెళ్తే నానా సంకలు నాకేవాళ్ళం. బస్సులు ఉండేవి కాదు, ఆ దారి కూడా తవ్వించారు వెళ్ళినవి. మేము హైకోర్టుకి వెళ్ళాలంటే ఎన్నో అవస్థలు పడుతుండేవాళ్ళం. హైకోర్టుకి వెళ్ళి రోడ్లు కూడా తవ్వించాడు ఆ యూస్లెస్ ఫీలో ముందున్న ముఖ్యమంత్రి. మరి ఎంత దుర్మార్గమైన పాలన అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మేము 3 నెలలు స్ట్రైక్ చేసాం, టెంట్లు వేసుకొని. మేము స్ట్రైక్ చేస్తున్న రోజుల్లోనే వాడు జీవో ఇష్యూ చేశాడు. అంటే మరి ఎంత మూర్ఖత్వం ఆలోచించాలి కదా. నిన్న కూడా మాట్లాడుతున్నాడు ఎవడాడు, గుడివాడ కొడాలి నానేవాడు. నిజంగా ఆడికి మెంటలో ఏంటి అర్థం అవ్వదు ఆడికి. అప్పుడు మనుషులుగా ఉన్నప్పుడు ఏం చేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి? 10,000 ఇచ్చేస్తే సంవత్సరం అంతా బ్రతికిస్తాడు ఎవడైనా. 10,000 ఇస్తే ఎంత అండి? 33 రూపాయలు పెర్ డే. ఆ మనిషికి ఏం సరిపోద్ది? ఆ 10,000 ఇచ్చేస్తే డెవలప్మెంట్ అయిపోయినట్ట. ఈ హైవేస్ తప్ప రూరల్ ఏరియాల్లోకి వెళ్ళిన రోడ్లు ఏమీ బాగలేవు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది ఉన్నప్పుడు రైతులు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ భవనాలు నిర్మించడం కోసం కొండను మొత్తం కొట్టి ఒక ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా పాడు చేశారు. ఒక పర్యాటక రంగంగా పేరుగాంచిన విశాఖపట్నాన్ని మొత్తం ఆ కొండను కూడా రూపురేఖలు లేకుండా చేశారు. కోర్టు వరకు కూడా ఈ కేసులు వెళ్ళే కదా. సుప్రీంకోర్టులో కూడా ఉంది కదండి. అది చేయడం తప్పనైనా సరే మూర్ఖుడు. అంతకంటే మనం చెప్పడానికి ఏం లేదు. పర్యాటకంగా దెబ్బతీసినట్టే కదా అది. ఇప్పుడు కొండ మనకి ఎప్పుడో ప్రకృతి కొండ ఉంది మనకి. ఇప్పుడు ఈ కైలాసగిరి కొండ, దీన్ని పగలగొట్టేస్తానంటే రేపు మన రాబోయే ఫ్యూచర్లో మన పిల్లలు ఇక్కడ ఏదో ఉండేది అనుకుంటాం తప్ప దాని ఫ్యూచర్ అనేది ఏమీ లేదు. అసలు ప్రీవియస్గా ఏముండేదని తెలియాలి కదా మనకి, అది లేదు. ఇలా నానా విధ్వంసకరమైన పరిపాలన జరిగింది మొన్నటి వరకు. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, వీళ్ళు ఆలోచించి చేస్తారు. అంత మరీ దుర్మార్గంగా అయితే మరి చేయరు.
అని అనుకుంటున్నాను నేను.